నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. గుడిపై ఎగరని పక్షులు, నీడపడని గోపురం, ఆ సీక్రెట్ డోర్ దాటితే నిశ్శబ్దం, బంగాళాఖాతం అలల శబ్దం ఎందుకు ఆగిపోతుంది, అంతరిక్ష నిఘాకు అందని మిస్టరీ, 7 మట్టి కుండల వంట మర్మం, నాసా సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచిన విశ్వ మహాప్రసాదం. అసలు ఏం జరుగుతుంది? మనం జీవిస్తున్న ఈ 21వ శతాబ్దంలో మనిషి అంతరిక్షంలోకి ర్యాకెట్లను పంపుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టి రహస్యాలను ఛేదిస్తున్నాడు. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం, అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచ స్థాయి పరిశోధకులు అందరూ మోకరిల్లి తల వంచిన ఒకే ఒక దివ్యక్షేత్రం భారతదేశంలో ఉందంటే మీరు నమ్ముతారా? ఒడిశా తీరాన బంగాళాఖాతం అంచులపై కొలువు తీరిన మహాపుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ మందిరం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో భౌతిక శాస్త్ర నియమాలు పనిచేయవు. ప్రకృతి గాలి దిశలు తిరగబడతాయి. అంతరిక్ష ఉపగ్రహాలు సైతం విస్తుపోయే వింతలు జరుగుతాయి. అసలు పూరీ గోపురంపై పక్షులు ఎందుకు ఎగరు? నడి మధ్యాహ్నం కూడా ఆ భారీ మందిరం నీడ ఎక్కడా ఎందుకు పడదు? ఒక్క అడుగు లోపలికి వేస్తే సముద్ర హోరు ఎందుకు మాయమవుతుంది? శతాబ్దాలుగా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్న ఆ అంతు చిక్కని జగన్నాథ మిస్టరీలను ఇప్పుడు మరింత లోతుగా విశ్లేషిద్దాం. భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం గాలుల మధ్య విస్తరించి ఉంది ఈ చార్ధామ్ పుణ్యక్షేత్రం. విష్ణు పురాణంలో ఎంతో పవిత్రంగా వర్ణించబడిన ఈ క్షేత్రం ఎప్పుడు వెలిసిందో, దీని అసలు పునాదులు ఎక్కడవో ఖచ్చితమైన ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. కృతయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఆ ఆలయానికి బీజం వేశాడని కొన్ని గ్రంథాలు చెబితే, 12వ శతాబ్దంలో తూర్పు గంగరాజ వంశానికి చెందిన అనంతవర్మన్ చోడ గంగదేవ్ ఈ దృఢమైన రాతి నిర్మాణాన్ని పునర్నిర్మించాడని చరిత్రకారులు భావిస్తారు. 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ తరహా నిర్మాణాలు, ద్వారపాలకులు, ప్రాచీన స్త్రీ పురుష శిల్పాలు, శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలను కళ్ళకు కట్టే రాతి స్తంభాలు, ఇలా ప్రతి చెక్కడంలోనూ ఒక రహస్య సంకేతం దాగి ఉంటుంది. కానీ ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న అసలైన శిల్పశాస్త్ర రహస్యం ఇంజనీరింగ్ దిగ్గజాలకు సైతం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే మొదటి మిస్టరీ ప్రకృతి సిద్ధాంతాలకే నేరుగా సవాలు విసురుతుంది. సాధారణంగా ఏ భూభాగంలోనైనా గాలి ఏ దిశలో వీస్తుందో జెండా అదే దిశలో ఎగురుతుంది. ఇది మనం పాఠశాలలో చదువుకునే ప్రాథమిక భౌతిక శాస్త్రం. కానీ పూరీ జగన్నాథ ఆలయం పైకప్పుపై ఉన్న పవిత్ర పతీత పావన జెండాను ఒక్కసారి గమనించండి. గాలి తూర్పు నుండి పడమరకు వీస్తుంటే ఈ జెండా మాత్రం పడమర నుండి తూర్పుకు, గాలి వీచే దిశకు సంపూర్ణ వ్యతిరేక దిశలో ఊగుతుంది. దశాబ్దాలుగా ఎంతోమంది సైంటిస్టులు దీనిపై పరిశోధనలు చేశారు. కానీ ఈ రివర్స్ ఏరోడైనమిక్స్ రహస్యాన్ని ఇప్పటికీ ఏ సైన్సు వివరించలేకపోయింది. ఇక్కడితో ఈ మిస్టరీ ఆగదు. ఆలయ గోపురం శిఖరాగ్రాన అమర్చబడిన భారీ సుదర్శన చక్రం దాని బరువు టన్నుల్లో ఉంటుంది. అంతటి భారీ అష్టధాతు చక్రాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక క్రేన్లు లేకుండా ఆ ఎత్తుకు ఎలా చేర్చారనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. పోనీ దాన్ని అక్కడే అమర్చారు అనుకుందాం. మీరు పూరీ నగరంలో ఏ మూలను నిలబడి ఏ వీధి నుండి ఆ చక్రాన్ని చూసినా ఆ సుదర్శన చక్రం నేరుగా మీ వైపు చూస్తున్నట్లు, మీ అభిముఖంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది శిల్పుల ఆప్టికల్ ఇల్యూషనా లేక దైవిక నిర్మాణ? దీనికి మించిన మరో అద్భుతం గోపురం నీడ. ఉదయం భాస్కరుడు ఉదయించినప్పటి నుండి సాయంత్రం అస్తమించే వరకు సూర్యకాంతి ఏ కోణంలో పడినా ఈ భారీ ప్రధాన మందిర గోపురం నీడ మాత్రం నేలపై ఎక్కడా పడదు. నీడ మాయమయ్యేలా ఈ నిర్మాణాన్ని ఏ గణిత శాస్త్ర లెక్కలతో రూపొందించారో ఇప్పటికీ శూన్యమే. ప్రపంచంలో ఏ ఎత్తైన గోపురాన్ని చూసినా పక్షులు వాలడం, వాటిపై విమానాలు ఎగరడం సహజం. కానీ పూరీ మందిరం విషయంలో సైంటిస్టులను తీవ్రంగా కలవరపెడుతున్న అంశం ఈ ఆలయం పైభాగం. ఈ గుడి గోపురం పై నుండి ఏ ఒక్క పక్షి ఎగరదు. ఆలయ శిఖరంపై ఒక్క పక్షి కూడా వాలదు. చివరకు ఈ విమాన మార్గంలో ఎగిరే విమానాలు, హెలికాప్టర్ సైతం ఈ మందిరానికి ఎగువన ఉన్న గగనతలం వైపు వెళ్లకుండా దారి మళ్లిస్తారు. ఇక్కడ ఏదైనా బలమైన ఏరోడైనమిక్ ఫోర్స్ ఉందా, లేదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే భూ అయస్కాంత విచలనం ఉందా? అంతరిక్ష పరిశోధనా సంస్థలు సైతం ఈ శూన్య వైఖరిని విశ్లేషించలేకపోతున్నాయి. ప్రకృతి నియమాలను తిరగరాసే ఈ అద్భుతాలు ఒక ఎత్తైతే, ఆలయ పరిధిలోకి అడుగు పెట్టగానే జరిగే శబ్ద విప్లవం మరొక ఎత్తు. పూరీ ఆలయానికి అతి సమీపంలోనే సముద్రం ఉంది. రోజంతా ఉగ్ర రూపంతో ఎగిసిపడే బంగాళాఖాతం అలల హోరు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. కానీ ఆలయ ప్రధాన ద్వారమైన సింహద్వారం వద్ద ఒక అద్భుతం జరుగుతుంది.
ఆ కథ ఏంటో ఇప్పుడు వింటే మీ కళ్ళు గగురుపాటుకు గురి కావడం తప్పదు. సింహద్వారం వెలుపల నిలబడితే సముద్రపు భయంకరమైన అలల శబ్దం మీ చెవులను ఇంపోజ్ చేస్తుంది. కానీ మీరు ఒక్క అడుగు ముందుకేసి సింహద్వారం దాటి ఆలయం లోపలికి ప్రవేశించారో లేదో ఆ క్షణంలోనే సముద్ర శబ్దం పూర్తిగా మాయమైపోతుంది. రాతి గోడల ధ్వని నిరోధక శక్తి లేక భౌతిక శాస్త్రానికి అందని అలల ప్రతినిధి సూత్రమా? మళ్ళీ మీరు వెనక్కి తిరిగి ఒక్క అడుగు బయటకు వేస్తే మళ్ళీ అదే సముద్రపు హోరెత్తిస్తుంది. మరి శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తులు ప్రత్యక్షంగా అనుభవించిన సజీవ సాక్ష్యం ఇది. అలాగే ఇక్కడ వీచే గాలుల దిశ కూడా విచిత్రమే. ప్రపంచమంతటా పగటిపూట సముద్రం నుండి భూమి వైపు, రాత్రిపూట భూమి నుండి సముద్రం వైపు గాలులు వీస్తే పూరిలో మాత్రం దానికి పూర్తిగా రివర్స్లో గాలులు వీస్తాయి. ఇక పూరి జగన్నాథుని మహాప్రసాదం గురించి సత్యాలు వింటే సైన్స్ కూడా విస్తుపోవాల్సిందే. ఈ ఆలయంలో ప్రతిరోజు వేలాది మందికి ఉత్సవాల సమయంలో ఏకంగా 20 లక్షల మందికి ప్రసాదం తయారు చేస్తారు. కానీ ఇక్కడ వింత ఏమిటంటే ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం 1 గ్రాము కూడా మిగిలిపోదు. అలాగని ఒక్కరికి కూడా చాలకుండా పోదు. మరి ఈ మహాప్రసాదాన్ని వండే విధానం మరీ విచిత్రం. 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి నిలువున ఉంచి అడుగును మాత్రమే మంట పెడతారు. సాధారణంగా అడుగును ఉన్న పాత్రలోని పదార్థం ముందు ఉడకాలి. కానీ పూరీ వంటశాలలో అందరికంటే పైన ఉన్న 7వ పాత్రలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాత వరుసగా కింద ఉన్న పాత్రలు ఉడుకుతూ వస్తాయి. ఇక్కడ మరో అద్భుతం, ఆ పాత్రలో ప్రసాదం వండుతున్నంతసేపు ఎలాంటి సువాసన రాదు. కానీ జగన్నాథునికి నివేదన చేసిన మరుక్షణమే ఆ ప్రసాదం నుండి అద్భుతమైన దివ్య సువాసనలు వెలువడతాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవమైన పూరి రథయాత్ర వెనుక ఉన్న రహస్యాలు సామాన్యమైనవి కావు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఊరేగింపు కోసం ఉత్సవ విగ్రహాలను వాడతారు. కానీ ప్రపంచంలోనే ఏకైక మినహాయింపు పూరి. ఇక్కడ మూల విరాట్లైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల వేపకర్ర విగ్రహాలనే నేరుగా మందిరంలో నుండి బయటికి తీసుకువస్తారు. ఈ రథయాత్రలో కనిపించే ఆ అద్భుత దృశ్యాలు ఇప్పటికీ మానవ ఊహకు అందని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ప్రతి ఏడాది ఆషాఢ శుక్ల విధి నాడు 12 రోజుల పాటు ఈ మహారథయాత్ర సాగుతుంది. ప్రతి సంవత్సరం ఈ రథయాత్ర కోసం పూర్తిగా కొత్త రథాలను నిర్మిస్తారు. ఈ రథయాత్ర ప్రారంభానికి ముందు గణపతి మహారాజు స్వయంగా వచ్చి బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చే చేరా పహారా అనే సాంప్రదాయాన్ని నిర్వహిస్తారు. రాజ్యాధికారం కూడా దేవుని సేవకుడిగానే తల వంచుతుందని చెప్పే అద్భుత ఘట్టం ఇది. అయితే ఈ యాత్రలో అత్యంత కలవరపెట్టిన మిస్టరీ గుండీజా ఆలయం దగ్గర జరుగుతుంది. 3 భారీ రథాలను లక్షలాది మంది భక్తులతో త్రాళ్లతో లాగుతూ గుండీజా ఆలయానికి తీసుకువస్తారు. కానీ సరిగ్గా గుండీజా ఆలయం ద్వారం ముందుకు రాగానే ఆ భారీ రథాలు తమంతట తామే ఆగిపోతాయి. భక్తులు ఎంత బలంగా లాగినా, సైన్యం రంగంలోకి దిగినా రథం అంగుళం కూడా ముందుకు కదలదు. దేవుడు స్వయంగా విశ్రమించడానికి అనుమతించాడనే సంకేతం వచ్చే వరకు రథం కదలకపోవడం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సమాధానం దొరకని ప్రశ్న. పూరీ క్షేత్రంలో జరిగే అత్యంత రహస్యమైన భయంకరమైన ఘట్టం నవక లేబర. ప్రతి 12 నుండి 19 ఏళ్లకోసారి పాత విగ్రహాలను సమాధి చేసి కొత్త వేప చెక్కతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ క్రతువు జరిగే రాత్రి పూరీ నగరమంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. బ్లాక్అవుట్ ప్రకటిస్తారు. ఆలయం చుట్టూ రక్షణ దళాలు పహారా కాస్తాయి. అత్యంత అర్హులైన పూజారులు కళ్ళకు దట్టమైన గుడ్డలు కట్టుకుని చేతులకు తొడుగులు తొడుక్కొని గర్భగుడిలోకి వెళ్తారు. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం అని పిలిచే అత్యంత శక్తివంతమైన దివ్య వస్తువును తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని కంటితో చూసినా, చేతితో సమర్పించిన ప్రాణాలు పోతాయని నమ్ముతారు. మరి ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి ఆ బ్రహ్మ పదార్థం ఏంటనేది ఒక సవాలుగానే మిగిలిపోయింది. ఈరోజు మన దగ్గర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది, అత్యాధునిక ఉపగ్రహాలు ఉన్నాయి, అంతరిక్ష పరిశోధనలు ఉన్నాయి. కానీ పూరీ జగన్నాథ క్షేత్రం ముందు నిలబడినప్పుడు విజ్ఞానం చిన్నబోతుంది, విశ్వాసం గెలుస్తుంది. మానవ మేధస్సుకు, సైన్స్కు అందని ఈ అద్భుతాలు కేవలం దైవిక శక్తికి సజీవ సాక్ష్యాలా, లేక మన ప్రాచీన మునులు సాధించిన అత్యున్నత సాంకేతిక విజ్ఞానమా? ఈ అంతుచిక్కని జగన్నాథ మిస్టరీలు ఎన్నో కథలుగా ఈనాటికి ప్రజల్లో మెదులుతూనే ఉంటాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 News.